నేను ఒక క్రైస్తవురాల్ని అని చెప్పుకోవడానికి చాలా మంది కూడా షేమ్ గా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అనంటే క్రైస్తవులు అయితే వీళ్ళని ఒకలాగా చూస్తారు లోకము అనేసి, మాకు లోకంలో దొరకవలసినవి దొరకవు అని చాలా మంది కూడా క్రిస్టియన్స్ అయ్యుండి కూడా క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. నేను యేసుక్రీస్తుని నమ్మాను, యేసయ్య నా రక్షకుడు, ఆయన నా తండ్రి, ఆయన నా దేవుడు అని చెప్పడానికి అనేక మంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే పిరికితనము. ఏదైనా ఇలా చెప్తే అమ్మో నా మీదకి ఎవరన్నా వస్తుందేమో, నా మీదకి ఎవరైనా వస్తారేమో, నాకు ఏదన్నా అవుతుందేమో, నన్ను ఎవరన్నా చేస్తారేమో, నన్ను తక్కువ చూపు చూస్తారేమో, ఇలాగా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. చూడండి, దేవుడు ఒక మాట చెప్తున్నాడు కదా, అందరి ముందు ఎవరైతే దేవుణ్ణి ఒప్పుకుంటారో దేవుడంట పరలోక రాజ్యంలో అందరి ఎదుట ఆ వ్యక్తిని కుమారుడని ఒప్పుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా రాయబడి ఉంది కదా, ఎవరు అవిశ్వాసులంట అగ్ని గంధకములతో మండు గుండములో వారు పాలు పొందుతారంట. ఇది రెండవ మరణము. అవిశ్వాసము అనేది ఎంత మంది క్రైస్తవ సంఘాలలో పాతుకుపోయి ఉన్నది. చూడండి, అవిశ్వాసము దేవుడు ఈ కార్యం చేస్తాడు అని కొంతమంది నమ్మరండి. కొంతమంది దేవుడు ఒక కార్యం చేస్తారని, ఒక అద్భుతం చేస్తారని, ఒక రోగం స్వస్థపరుస్తారని, లేకపోతే దేవుడు ఇది చేస్తారని, నా దేవుడు గొప్పవాడు అని అసలు నమ్మకము విశ్వాసమే ఉండదు. నేను దేవుని సన్నిధిలో గనుక వెళితే నిశ్చయముగా దేవుడు నన్ను దీవిస్తాడు, లేకపోతే దేవుడు నన్ను గొప్పగా చేస్తాడు, నేను ఈ పని చేస్తే దేవుడు ఇలా చేస్తాడు అని ఒక విశ్వాసం అనేది ఉండదు. ఒక రోగం వచ్చినప్పుడు నా స్వస్థత దేవుని యొద్ద నుండి వస్తుంది, నేను ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తా అని విశ్వాసం ఉండదు. వివాహాలు కావాలి అని అనుకుంటే నా అంతటి నేను చెయ్యాలి అని దేవుణ్ణి వదిలేసి అనేక మంది తన సొంత శక్తిని నమ్ముకొని, తన సొంత బలాన్ని నమ్ముకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని యందు విశ్వాసం ఎక్కడ కూడా ఉంచరు. వారితో దేవుడు అంటున్నాడు కదా, అవిశ్వాసము వదిలిపెట్టేయాలి. ఎలా వదిలిపెట్టాలి అవిశ్వాసము వదిలిపెట్టేసి విశ్వాసాన్ని హృదయంలోకి తీసుకురావడము అంత ఈజీ టాస్క్ కాదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను మీతో ఒక చిన్న మాట చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, దయచేసి నా హృదయంలోనికి రండయా, నాలో ఉన్న అవిశ్వాసం తీసివేసి నాలో విశ్వాసము నిలుపయా అని దేవుని సన్నిధిలో రోజు కూడా మీరు చిన్న ప్రార్థన చేయండి. ఉదయము సాయంత్రము కూడా, రాత్రి పడుకునేటప్పుడు మీరు రోజు కూడా దేవుని సన్నిధిలో, అయా నాకు ఈ అవిశ్వాసం ఉంది అని మొదటిగా నీ అవిశ్వాసాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించి, అయా నాకు ఈ విశ్వాసం ఇవ్వయా, అవిశ్వాసం తీసేసి, అల్ప విశ్వాసం తీసేసి, విశ్వాసం లేనితనం తీసేసి నాకు నీ యందు విశ్వాసముని అనుగ్రహించు అని దేవుని సన్నిధిలో గనుక నువ్వు ప్రార్థించి ఆయన్ని గనుక నీ నోరు తెరిచి నువ్వు అడిగితే, ఇదిగో దేవుడు నీకు విశ్వాసాన్ని అనుగ్రహించబోతున్నాడు. క్రైస్తవులకి విశ్వాసం కనుక లేకపోతే ఇంకా ఏ కార్యాలు కూడా జరగడం కష్టం కదా. క్రైస్తవులు ప్రతి కార్యము కూడా విశ్వాసముతోనే జరిగించుకోగలరు. ప్రతి కార్యము కూడా దేవుని మీద విశ్వాసముతోనే జరిగించుకోగలరు. చూడండి, కానా విందులో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులు పిలువబడతారు. మరియా ఉంటారు. ఆ కానా విందులో ద్రాక్షరసం అయిపోతుంది. మరియా వచ్చి అంటది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు కదా, నా సమయం ఇంకా రాలేదు. కానీ మరియా పట్టు విడవకుండా తను ఏం చేస్తుందంటే, ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి అని అక్కడున్న వాళ్ళతో చెప్పేస్తది. ఇక అదేంటిది, అదొక మొండి విశ్వాసము, అదొక బలమైన విశ్వాసము. ఇప్పుడు మొత్తము కూడా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, ఈయన దేవుని కుమారుడు, సమయం వచ్చిందో రాలేదో నాకెందుకు, ఇక్కడ ఈ సమస్య వచ్చింది, నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతా, ఇంకా మిగతాదంతా దేవుడు ఏం చేసుకుంటే అది చేసుకుంటాడు అని మరియా విశ్వాసం ఎప్పుడైతే కనుపరిచిందో, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కానా విందులో నీటిని ద్రాక్షరసముగా మార్చినట్టు మనం చూస్తాము. ఇది గొప్ప అద్భుతం కాదా? చూడండి, విశ్వాసము అనేది లేని కార్యాన్ని జరిగిస్తుందండి. లేని కార్యాన్ని సమయాలు వచ్చినా రాకపోయినా, ఏది జరిగినా ఏది జరగకపోయినా, అది మనకి రావలసి ఉన్నా అది మనకి రాకూడదు అని ఉన్నా, ఏది ఎలాగ ఉండినప్పటికీ కూడా నీవు విశ్వసించింది జరుగుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు కదిలి వెళ్ళిపోతాయి. అది ఎంత కొండంత సమస్య అయినప్పటికీ కూడా విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి కొండ లాంటి సమస్యని కూడా కాగితం ముక్క వలె పక్కకి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. అటువంటి విశ్వాసము మనకి
దగ్గరికి ఉండాలి, నీ హృదయంలో నా హృదయంలో ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకో చోట వ్రాయబడి ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు చాలా ప్రాంతాలు తిరిగి అనేక మందిని స్వస్థపరుస్తూ అనేకమైన అద్భుత కార్యాలని కనుపరుస్తూ ఆయన సువార్త ప్రకటన అనేది ఆయన చేస్తున్నాడు. అయితే ఒక దినాన ఒక స్త్రీ వస్తుంది. ఆమె ఒక అన్యురాలు, ఇశ్రాయేలీరాలు కాదు. ఆమె యేసే దగ్గరికి వచ్చి, అయ్యా నా బిడ్డ దయ్యం పట్టిందయ్యా, నా బిడ్డ ఇలాగా మంచిగా ఉండదు, విలువిలలాడిపోయేలాగా నా బిడ్డ బాధను అసలు నేను చూడలేకపోతున్నానయ్యా అని దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి వచ్చి ఆమె చెప్తే యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఆమెకి ఏమి సమాధానం చెప్పకుండా ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆమెమో, అయ్యా దయచేసి హెల్ప్ చేయండి అయ్యా అని ఆమె అయితే పట్టు విడవకుండా బలమైన విశ్వాసముతో కేకలు పెడుతూనే ఉంటది. అప్పుడు ఆయన శిష్యులు కూడా అంటున్నారు కదా పక్క నుండి, ఏమనంటే, అయ్యా ఆమెను పంపించేయ్యా, ఆమె చూడు ఎలాగ అరుస్తుందో, ఆమెను పంపించేయ్యా అని శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి చెప్తుంటే శిష్యుల విన్న పని కూడా దేవుడు పక్కన పెట్టేశాడు. కొన్నిసార్లు నీ విశ్వాస సహితమైన ప్రార్థన బలమైన కార్యాలను జరిగిస్తుంది. పక్క నుండి కొంతమంది రికమెండేషన్స్ చేస్తూ ఉంటారు. అంటే నిన్ను ప్రేమించే వాళ్ళు, నీ మేలు కోరే వాళ్ళు పక్క నుండి నీ కోసం, అయ్యా ఆ మేలు చెయ్యయ్యా, ఆమెకు ఆ మేలు చెయ్యయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే నా శిష్యులు కూడా అదే చేశారు. అయ్యా ఆమె వస్తుంది, ఆమెని పంపివేయ్యా అంటే ఆమెని హెల్ప్ చేసి ఆమె విషయం ఏదైతే ఉందో అది సాల్వ్ చేసి ఆమెను పంపేయ్యా అని శిష్యులు పక్క నుండి ప్రార్థనలు, విన్నపములు, రికమెండేషన్స్ చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటిని కూడా పక్కన పెట్టేశారు. ఆయన అంటున్నాడు కదా, నేను వారి దగ్గరికి పంపబడ్డా, నేను ఇశ్రాయేలీల దగ్గరికి పంపబడ్డాను, మొదట పిల్లలు తృప్తి పొందాలి అని శిష్యులకి కూడా ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు. కానీ నేను స్వస్థపరుస్తాను అనే మాట యేసయ్య నోట్లో నుండి రావట్లేదండి. అప్పుడు ఆమె బలమైన విశ్వాసంతో ఆమె అంటుంది కదా, అవునయ్యా నువ్వు చెప్పింది నిజమే, నువ్వు ఇశ్రాయేలీల దగ్గరికే పంపబడ్డావేమో, నువ్వు అన్యుల దగ్గరికే పంపబడలేదేమో, కానీ ఏది ఏమైనా కానీ అయ్యా నీ పిల్లలు బల్ల మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏదైనా ఒక ముక్క గనక కింద రాలి పడిపోతే నీ పిల్లలు తినరు కదా ఆ ముక్క. ఆ పడిపోయిన ఆ ముక్కలు కుక్కలే కదయ్యా తింటాయి, కుక్క పిల్లలే కదయ్యా తింటాయి. మరి ఆ కుక్క పిల్లలాగా అనుకొని, అంటే ఆమెను చూడండి, ఆమె తగ్గించుకొని ఎంత బలమైన విశ్వాసము, ఖచ్చితంగా నువ్వు చెయ్యగలవు. నువ్వేమంటున్నావు అంటే నీ పిల్లలకే చేస్తాను, ఇశ్రాయేలీలకి చేస్తాను అంటున్నావు, కానీ నువ్వు నన్ను ఒక కుక్క పిల్లలాగా అనుకో. ఇదిగో దయచేసి నాకు కూడా ఈ కృపనివ్వు, నా కూతురు బాధ నేను చూడలేకపోతున్నాను అని బలమైన విశ్వాసముతో ఆమె తగ్గించుకొని, అయ్యా ఇదిగో ఆ కుక్క పిల్లలు తింటాయి కదయ్యా బల్ల మీద నుండి పడిన ఆ రొట్టె ముక్కల్ని, దయచేసి నువ్వు కనికరించు అని ఆమె బలమైన విశ్వాసము ఎప్పుడైతే కలిగి ఉందో యేసయ్య అంటున్నాడు కదా, అమ్మా ఏమంటున్నాడు అప్పటి వరకు వేసే సైలెంట్ అయిపోయాడు. అప్పుడు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అబ్బబ్బబ్బా, ఇదంతా కూడా విశ్వాసము ఎలాంటి కార్యాలని జరిగిస్తుంది అని ఇల్లుస్ట్రేట్ చాలా క్లియర్ గా అందరికి కూడా తెలియచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు పక్కనున్న వాళ్ళ ప్రార్థనలు వినలేదు. ఆమె అరుస్తున్నా గాని, ఆమె పిలుస్తున్నా గాని, ఆమె ప్రార్థన కూడా స్టార్టింగ్ లో యేసుక్రీస్తు ప్రభువారు వినలేదు. కానీ ఆమె విశ్వాసము ఏం చేసింది అని అంటే యేసయ్య హృదయాన్ని కదిలిచ్చేసింది. యేసయ్యకి విశ్వాసము ఏ వ్యక్తి అయినా కలిగి ఉంటే అది ఎంతో ఇష్టమైనది, అది ఎంతో ప్రీతికరమైనది. ప్రియ సహోదరి, ఆ విశ్వాసము ఏం చేస్తుంది అంటే కొండల లాంటి సమస్యలని కదిలించేస్తుంది. విశ్వాసము జీవితంలో బలమైన కార్యాలను తీసుకొస్తుంది. నీ గృహంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఉందో కానీ, నువ్వు అక్కడికి వెళ్ళి చాలా అలసిపోయావేమో, కానీ దేవుడు నీతో చెప్తున్నాడు, నీవు గనక దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ఉంటే ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆమె ఆ విశ్వాసం కలిగి ఉంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అబ్బా ఎంత గొప్ప మాట, ఎంత మధురమైన మాట అండి. అమ్మా నీ విశ్వాసము గొప్పది, ఇదిగో నువ్వేదైతే అనుకుంటున్నావో అది జరిగిపోయింది అని యేసుక్రీస్తు ప్రభు గారు అంటే, ఆమె ఇంటికి వెళ్ళి ఆమె కూతురు స్వస్థపరచబడము ఆమె చూసింది, ఆమె బిడ్డ స్వస్థపరచబడము ఆమె చూసింది. ఎంత బలమైన కార్యం అండి. ఏదైతే జరగవు అని అనుకుంటావో, జరగని కార్యాలని, ఏ హోప్ లేని కార్యాలని కూడా విశ్వాసం జరిగిస్తుంది. విశ్వాసం అంత బలమైన వెపన్ ప్రతి ఒక్క అపవాది చర్యల
కార్యాలని కూడా చీల్చివేస్తుంది. విశ్వాసం అనే బలమైన వెపన్ అపవాది యొక్క కాడి మొత్తాన్ని ఏదైతే నీ మీద పెట్టారో వాటన్నిటిని కూడా తీసి పక్కన పడేస్తుందండి. నీవు విశ్వాసము కలిగి ఉండు, నీవు షేక్ చేయగలవు. ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని నువ్వు వెళ్ళిపో అని అంటే అది వెళ్ళిపోవాలి. ఇంకా అదే కాకుండా పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక సార్లు చూస్తే, అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. పరిశుద్ధ గ్రంథం చదివిన వాళ్ళు ఎంతమంది చూస్తారండి ఈ మాట? ఎక్కడికి వెళ్ళినా గానీ నీ మంచి క్రియలను బట్టి నేను నిన్ను స్వస్థపరుస్తున్నా అని అన్నాడు యేసయ్య ఎప్పుడైనా? ఇదిగో నువ్వు నా దగ్గరికి వచ్చావు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. ఏంటంటే ఆస్తులు పనిచేయవంటే, అయ్యా ఇదిగో నేను 10,000 రూపాయలు కానుక తెచ్చా, ఇదిగో నేను ఇంత కానుక తెచ్చా. కానుక కాదమ్మా, హల్లెలూయా. ఏంటి? విశ్వాసము. నీ విశ్వాసము బలమైన కార్యాలను జరిగిస్తుంది. నీ విశ్వాసము పరిస్థితుల్ని మార్చివేస్తుంది. ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన పరిస్థితుల్ని మార్చివేస్తుంది. నీ పరిస్థితి అసలు ఆ కార్యం జరగకూడదు, కానీ నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఆరాధించి ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తావో ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి కార్యాన్ని కూడా నీ జీవితంలో జరిగిస్తుంది. చూడండి, నీవు ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నావు అనుకో, వెళ్ళి అయ్యా నాకు ఈ సహాయం చెయ్యి అని అడుగుతావా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు డబ్బులే కావాల్సి ఉన్నాయి, ఎవరైనా అప్పిస్తారు అని తెలిసింది అనుకోండి. ఆ అప్పిచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ అవసరం ఉంది, నాకు కొంచెం డబ్బులు అరేంజ్ చేస్తావా అని నెమ్మదిగా సమాధానంగా అడుగుతావా? లేకపోతే నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయిగా, నాకు ఇవ్వచ్చు కదా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నాకు ఇవ్వవా అని డిమాండ్ చేసి అడుగుతావా? చూడండి, నీకు ఏదైనా కావాల్సి ఉందనుకో, పై అధికారుల దగ్గర నుండో నీకంటే పైన ఉన్న వాళ్ళ దగ్గర నుంచో ఏదో ఒకటి నువ్వు పొందుకోవాలి అని అనుకుంటున్నప్పుడు నువ్వు వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇది, నాకు కొంచెం ఇది సహాయం చేస్తావా అని నెమ్మదిగా సమాధానంగా అడుగుతావా? లేకపోతే నువ్వు నాకు ఇది చేస్తావా, చేయలేవా అని ఏ విశ్వాసము కూడా లేకుండా, నువ్వు ఇది చేయగలవా చేయలేవా అని ఒక మర్యాద లేకుండా, ఒక నమ్మకం లేకుండా రకరకాలుగా కోపం పుట్టించేలాగా అరుచుకుంటూ మాట్లాడతావా? నెమ్మదిగా సమాధానంగానే మాట్లాడతావు కదా, అప్పుడే కదా వాళ్ళు చేస్తారు. నువ్వు వెళ్ళి వాళ్ళ మీద అరిసావనుకో, కొంతమంది అడుక్కుంటూ ఉంటారు కదా, వాళ్ళు చాలా ఇళ్ళకి వస్తూ ఉంటారు. చాలా ఇళ్ళకి వచ్చి అమ్మా అమ్మా అనేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు, అమ్మా నాకు ఏదన్నా సహాయం చేయి, భిక్షం పెట్టమ్మా, అమ్మా నాకు ఏమన్నా సహాయం చేయి అని వాళ్ళు అడుగుతూ ఉంటారా? అప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటావా? లేదు, ఇట్లా ఏమి జరగకుండా ఏంటమ్మా ఇంత పెద్ద ఇల్లు కొనుక్కున్నావు, ఏంటమ్మా ఇంత పెద్ద ఇల్లు కొనుక్కున్నావు, ఇంత పెద్ద కారు కొనుక్కున్నావు, నాకు భిక్షం పెట్టు, బయట అనేక మంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు వాళ్ళకి వెళ్ళి సహాయం చేయొచ్చు కదా, ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఉంటున్నావు, మేమందరం రోడ్డు మీద పడుకున్నాము అని అతను వెళ్ళి ఆ ఇంటి వారిని తిట్టేసి వస్తాడా? అతను వెళ్ళి ఆ ఇంటి వారిని తిట్టేసి వస్తే అతనికి ఏమైనా మేలు జరుగుతుందా? జరగదు కదా. కానీ అమ్మా సహాయం చెయ్యి అని ఎప్పుడైతే అమ్మా అని పిలుస్తాడో వాళ్ళ హృదయము కనికరింపబడి వాళ్ళు ఏదైనా కానీ వీరికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అట్లాగే ప్రియ సహోదరి, మనకి ఏదైనా కావాలంటే దేవుని సన్నిధిలో విశ్వాస సహితముగా మనము ఆయన యొద్ద విన్నపములు పెట్టుకునే వారమే కానీ ఆయన్ని డిమాండ్ చేయలేము. ఆయన్ని డిమాండ్ చేసేది మనకి ఆ అధికారము ఎవరు ఇవ్వలేదు. మనము ప్రేమపూర్వకముగా ఆయన ఎదుట విశ్వాసముతో విన్నపములు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రభువులకి ప్రభువు, రాజులకి రాజు కదా, ఆయన గొప్ప దేవుడు, ఏకైక దేవుడు, నిజమైన దేవుడు కదా. మరి ఆ దేవాది దేవుణ్ణి మనము ఘనపరచాలి కదా, ఆ దేవాది దేవుణ్ణి మనం గౌరవించాలి కదా. మన ఇంట్లో ఎవరైనా కొంచెం పెద్దవారు ఉంటేనే వారిని గౌరవిస్తాము, వాళ్ళకి మర్యాద చూపిస్తాము. మరి ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన, నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయన, నిన్ను నన్ను ప్రేమించి మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టిన వాడు ఆయన, ఆయన పరిశుద్ధ రక్తంని మన కోసం చిందించిన వాడు ఆయన. ఎంత గొప్పవాడు. ఇంకా మనం బయట కనుక చూస్తే ఈ భూమిని, ఆకాశము, నీరు, గాలి, చెట్లు, జంతువులు, పశువులు, మనం ఏదైతే చూస్తున్నాం మన చుట్టూతో ఉన్నది కూడా ఆయనే కదా సృష్టించాడు. ఆయన అంత గొప్ప దేవుడు కదా. మరి అంత గొప్ప దేవుణ్ణి నీవు గౌరవిస్తావా, మర్యాదిస్తావా? ఆయన్ని మహిమపరుస్తావా? ఆయనకి రావాల్సిన స్తుతిని చెల్లిస్తావా ఆయనకి? అప్పుడు దేవుడు నీ జీవితంలో కదలడం మొదలు పెడతాడు. విశ్వాసం కలిగి ఉండు ప్రియ సహోదరి. విశ్వాసం లేకుండా కాలుచున్న అగ్నిగుండంలోకి ఎందుకు వెళ్ళాలి మనం? అలాంటిది మన పని కాదు. నీవు అందుకని దేవుని ఎదుట విశ్వాసం కలిగి ఉండు, దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు నాయన. నిజముగా మేము విశ్వాసం కలిగి ఉండాలని నీవు మాతో చెప్పి ఉన్నావయ్యా. నీకే
స్తుతులు స్తోత్రములు. మాలో పిరికితనం ఉండొద్దు, మాలో అవిశ్వాసం ఉండొద్దు, మాలో విశ్వాసం ఉండాలి. ధైర్యపాత్మని, నీ దత్తపుత్రాత్మని మా అందరికీ కూడా అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా నీ కృపని కనికరముని ఉంచి దేవా దయచేసి ఆశీర్వదించి సహాయము దయచేసి ప్రతి ఒక్కరికి విశ్వాసమును అనుగ్రహించమని నాయన నీ కృపలో దయచేసి మమ్మల్ని ఎత్తి పట్టుకోమని సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.